సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లేలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సనాదుల వివేక్ ఈ నెల 7న పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా మృతి చెందగా శుక్రవారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ బాబు మరియు సభ్యులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘటనపై జిల్లా కలెక్టర్ సిపి అదనపు కలెక్టర్ తో కలిసి ఏసీపీ సంబంధిత అధికారులు మరియు బాధిత తల్లిదండ్రులను తరగతి విద్యార్థులను వివరించారు. అనంతరం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ బాబు మీడియాతో మాట్లాడుతూ విచారణ నడుస్తుందని, పూర్తి నివేదిక ఇవ్వడానికి 1 నెల రోజుల సమయం పడుతుందని, అదేవిధంగా సంఘటనా స్థలాన్ని కలెక్టర్, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. అదేవిధంగా అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, విచారణ అనంతరం దోషులను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేస్తామని, తీసుకునే చర్యలను గురించి వారంలోగా తెలియజేస్తామన్నారు. అలాగే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, సిపి విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, హుస్నాబాద్ ఆర్డీఓ, డిఎస్పీ, మెడికల్ సూపరింటెండెంట్, విద్యాలయ ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్సీ వివేక్ అనుమానాస్పద మృతి విషయంలో మేము ఎంక్వైరీ చేయడానికి జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నుండి వచ్చాము. డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ అండ్ PA2 డైరెక్టర్ అందరం వచ్చాము. అటైనా కలెక్టర్ మేడం, అడిషనల్ కలెక్టర్ మేడం అండ్ సిపి గారు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఏసీపీ గారు, మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉండటం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా కంక్లూడ్ రావటానికి ఇంకో 1 మంత్ పడుతుంది. ఈలోపు కలెక్టర్ మేడము, మేము అంతా మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అటైనా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము వివరిస్తాం జరుగుతుంది.